న్యూస్ వరంగల్ జిల్లా తీగరాజుపల్లిలో ఘోర విషాదం నెలకొంది. అదుపు తప్పిన ఓ కారు కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన వారు తండ్రి, కూతురు, కొడుకు కాగా తల్లిని కాపాడారు స్థానికులు. మృతుడు ప్రవీణ్ కుమార్ ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. కార్ డ్రైవర్ చేస్తుండగా ప్రవీణ్ కు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయినట్లు మృతుడి భార్య చెబుతోంది. కాలువలో పడిన వెంటనే స్థానికులు అలర్ట్ అయ్యారు. కొడుకును పట్టుకుని తల్లి ప్రాణాల కోసం ప్రయత్నించడం గమనించారు. తల్లిని తాళ్ల సాయంతో కాపాడారు. కానీ అప్పటికే కారు కొట్టుకుపోయింది. దీంతో తండ్రి, కూతురిని రక్షించలేకపోయారు స్థానికులు. కొట్టుకుపోయిన కారును ప్రస్తుతం రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. కాలువ నుంచి కారును జేసీబీ సాయంతో బయటకు తీశారు. ప్రవీణ్, అతని కూతురు హర్షిని మృతదేహాలు కారులోనే ఉండిపోయాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. పల్లి వద్ద కెనాల్లోకి దూసుకెళ్లిన కారు ఘటన లోపల ప్రస్తుతము కారును గుర్తించారు పోలీసులు. గజ ఈతగాళ్ల సాయంతో కారును బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లోపల చూడొచ్చు. కుటుంబంతో సహా ప్రవీణ్ కుమార్ ఎల్ఐసి లోపల డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే కావడంతో కూడా తన సొంత గ్రామమైనటువంటి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి కుటుంబంతో తన కొడుకు, కూతురు, భార్యతో సహా నలుగురు కలిసి వరంగల్ నుంచి ఈరోజు మేచరాజుపల్లికి వెళ్తుండగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతం లోపల తీగరాజుపల్లి కెనాల్ దాటిన తర్వాత తనకు ఛాతీలో నొప్పి వచ్చిందంటూ భార్యకు చెప్పగా పక్కనే ఉన్నటువంటి హోటల్కి వెళ్ళి టీ తాగొద్దామంటూ తాను తిరిగి వెనక్కి వెళ్దామని చెప్పడంతో వెంటనే యూటర్న్ తీసుకొని వస్తుండగా ప్రమాదం అయితే జరిగింది. ఇక కెనాల్లోకి అతివేగంతో దూసుకువెళ్ళి పడడంతోనే అందులో హర్షిని, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ కూతురు, ప్రవీణ్ కుమార్ ఇద్దరు కార్తో సహా గల్లంతయ్యారు. ఇక డోరు ముందు ఫ్రంట్ డోరు ఓపెన్ కావడంతో తన కొడుకును ఎత్తుకొని బయటకు వచ్చినటువంటి భార్యను స్థానికులు తన అరుపులు విని తాళ్ల సాయంతో పొలాల వద్ద ఉన్నటువంటి రైతులు గుర్తించి భార్యను బయటకు తీశారు. అప్పటికే తన చేతిలో ఉన్న కుమారుడు నీళ్ళ లోపల మునిగి మృతి చెందాడు. సో ప్రస్తుతం బాలుని, అదేవిధంగా ప్రాణాలతో బయటపడ్డ ప్రవీణ్ కుమార్ భార్యను కూడా ప్రస్తుతం ఎంజీఎంకు తరలించారు. ఇక మేచరాజుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి తన కుటుంబ సభ్యులందరూ కూడా సమాచారం అందించడంతో కూడా సంఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు, బంధువులు భారీ ఎత్తున చేరుకున్నారు. ఇక ఈరోజు ఇంటికి వెళ్ళి తన కుటుంబ సభ్యులతోని సరదాగా గడుపుదామనుకున్నటువంటి ప్రవీణ్ కుమార్ అనుకోని ప్రమాదం లోపల మృతి చెందడంతో కూడా మేచరాజుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. ప్రస్తుతం సంఘటనా స్థలం వద్ద మనం చూడవచ్చు. తన ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి I-10 కార్ లోపల కుటుంబంతో సహా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక డ్రైవింగ్ చేస్తున్న క్రమంలోనే తనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తన భార్య చెప్తుంది. సో ఆ క్రమంలోనే తాను డ్రైవింగ్పై కంట్రోల్ తప్పి ఒక్కసారిగా కెనాల్ లోపలికి దూసుకెళ్ళిందని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. భారీగా పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం వైపు భారీగా ప్రవాహం ఉండడంతో మొదటగా SRSP అధికారులతో మాట్లాడి మైల్ నుంచి వస్తున్నటువంటి ఎగువ ప్రవాహాన్ని తగ్గించేలా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రమాద స్థలానికి ముందున్నటువంటి పిల్ల కాలువ గేట్లను తొలగించి డైవర్ట్ చేయడంతో ప్రస్తుతము నీటి ప్రవాహం కూడా తగ్గింది. ఇక స్థానిక గజ ఈతగాళ్ల సహాయంతో ఆ తాళ్లతో కారును కట్టి ప్రస్తుతం ఆ జేసీబీతోని బయటికైతే లాగుతున్న పరిస్థితి. అయితే ఇద్దరు కూడా అటు స్ట్రోక్ వచ్చినటువంటి మృతుడు ప్రవీణ్ కుమార్ డ్రైవింగ్ చేస్తుండగా ఆ వెనుక సీట్లో కూతురు హర్షిని ఉంది. సో ఆ ఇద్దరి బాడీలు కూడా కారులోనే ఉన్నాయని కూడా భావిస్తున్నారు. ఒకవేళ కారు పూర్తిగా బయటకు వస్తే వాళ్ళకు సంబంధించిన మృతదేహాలు అందులోనే ఉన్నాయా, లేకుంటే ప్రవాహ వేగానికి మరింత దూరం కొట్టుకుపోయా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో మనం చూడొచ్చు స్థానికులే తాళ్ళ సహాయంతో లోపలికి కారుకు కట్టారు. ప్రస్తుతం జేసీబీతోని కొద్దిగా మీదికి లాగుతున్నారు. డ్రైవింగ్ చేస్తున్న క్రమంలోనే తన ఎక్సిలేటర్పై కాలు వేయడము పూర్తిగా మనం అదుపు తప్పి ఒక్కసారిగా తను కంట్రోల్ తప్పాడు. ఏం చేస్తున్నా తెలియని ముందే ఊహించని సమయం లోపలే కెనాల్లో పడిపోవడం జరిగింది. ప్రస్తుతం ఒకసారి విజువల్స్ చూడవచ్చు. కారు వెనుక డోర్లో పాప ప్రవీణ్ కుమార్ పాప హర్షిని అందులోనే మనకు వెనుక డోర్ వద్ద హర్షిని డెడ్ బాడీ కనిపిస్తూ ఉంది. మరికొంత బయటకు వస్తే ప్రవీణ్ డెడ్ బాడీ అందులోనే ఉందా లేదా అనే విషయము తెలిసే అవకాశం. మొత్తానికి ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన. ఇప్పటికే 3.5 సంవత్సరాల బాబు మృతి చెందాడు. ఆ పాప 6 సంవత్సరాలు ఉన్నటువంటి పాప కూడా అందులోనే మునిగి చనిపోయిన ఘటనతో కూడా ఒక్కసారిగా స్థానికులంతా కూడా కంటతడి పెట్టిన పరిస్థితి. ప్రస్తుతం
మనం ఒకసారి లైవ్ విజువల్స్లో చూడొచ్చు. ఆ కారును కొద్దిగా బయటికి తీస్తున్న కొద్ది కూడా అందులో పాప ఉందని అయితే కన్ఫర్మ్ అయింది. పాప డెడ్ బాడీ వెనుక సీట్లో ఉంది. ఇక మొత్తంగా కారు బయటికి వస్తే డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రవీణ్ కుమార్ అందులోనే ఉన్నాడా, ఒకవేళ డోర్ ఓపెన్ అయ్యి ఈ వాటర్కు కొట్టుకొని పోయడానికి కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. సో చూడొచ్చు ఒకసారిగా బోల్తా పడి ఈ యొక్క కెనాల్కు చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళ ఉండేటువంటి మొరాన్ని గడ్డను ఢీకొని బోల్తా పడి ఒకసారిగా కెనాల్ లోపల పడింది. సో ఆ కెనాల్ ఉండడంతోనే ఇక్కడ ముగ్గురి ప్రాణాలు పోయాయి. ఒకవేళ ఇది మరో చోట జరిగి ఉంటే ఈ స్థాయి ప్రమాదం జరిగి ఉండే అవకాశం లేకపోయింది. సో మొత్తంగా మేచరాజపల్లి గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇక ప్రవీణ్ కుమార్ కూడా ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా కొన్నేళ్ళుగా పనిచేస్తూ ఉన్నాడు. ఇక ఆదివారం కావడంతో కూడా తనకు సంబంధించిన అన్నదమ్ములు అందరు కుటుంబ సభ్యులంతా కూడా తన సొంత గ్రామం మేచరాజపల్లికి వెళ్ళి సంతోషంగా ఉండాలని భావిస్తూనే ఈ రోజున ఫ్యామిలీతో సహా 11 గంటల ప్రాంతం లోపల హనంకొండ నుంచి బయలుదేరాడు. 1 గంట ప్రాంతంలో ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి తీగరాజపల్లి కెనాల్ వద్దకు చేరుకున్నారు. కొద్దిగా మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్లో కొద్దిగా కారును బయటికైతే లాగుతున్నారు. అయితే కెనాల్లో కారు పడిన మరుక్షణంలోనే ఫ్రంట్ సీట్లో కూర్చున్నటువంటి ప్రవీణ్ భార్య డోరు ఓపెన్ కావడం, తన కుమారుడు తన దగ్గరే ఉన్నటువంటి కుమారుని కూడా పట్టుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. స్థానికులు తన తాడు సాయంతో కాపాడగలిగిన అప్పటికే తన చేతుల్లో ఉన్న తన కుమారుడు పూర్తిగా నీళ్ళల్లో మునగడంతో అప్పటికే చనిపోయారు. తనకి ప్రస్తుతం ప్రవీణ్ కూతురు హర్షిని ఇద్దరి డెడ్ బాడీస్ కూడా ప్రస్తుతం కారులోనే ఉన్నట్లుగా స్థానికులు చెప్తారు. మొత్తానికి సంతోషంగా తన సొంత గ్రామానికి వెళ్దామనుకుంటే ప్రవీణ్ ఈ యొక్క ప్రమాదానికి గురి కావడము, పూర్తిగా తన కొడుకు కూతురు తాను కూడా మొత్తంగా ముగ్గురు మృతి చెందడంతో కూడా పూర్తిగా మేచరాజపల్లి గ్రామంలో విషయం. అయితే గత సంవత్సరం ఇదే సమయానికి ఇదే ప్రాంతం లోపల గవర్నమెంట్ టీచర్స్ 4 కారులో వెళ్తున్న క్రమం లోపల ఇదే విధంగా ప్రమాదానికి గురయ్యారు. నేరుగా కెనాల్ లోపలికి దూసుకెళ్లారు. అందులో 3 మృత్యువాత పడగా ఒకరి డెడ్ బాడీ దాదాపు 4 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయి 2 రోజుల తర్వాత బయటపడింది. అంటే ఇదే చోట కూడా కొంత యాక్సిడెంట్ స్పాట్గా ఉంది. పూర్తిగా కర్వ్ ఉండడము, ఇదే మూలపు భారీ స్థాయి ప్రమాదకరమైన మూలమలపు ఉండడము, వేగంతో వచ్చిన వెహికల్స్ కంట్రోల్ కాకపోవడంతో కెనాల్లో పడిపోయి పూర్తిగా చనిపోతున్న పరిస్థితులే చూసాం. అయితే ఈసారి అతివేగంగా రావడము, అదేవిధంగా కంట్రోల్ తప్పి ఇందులో పడ్డారని భావించారు. కానీ తన భార్య ప్రాణాలతో బయటపడ్డటువంటి ప్రవీణ్ కుమార్ భార్య తనకు ఛాతిలో నొప్పి వస్తుందంటూ చెప్పడం, హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పడంతో కూడా ఇది అనుకోని ప్రమాదంగా కూడా భావిస్తున్నారు. ఇక ప్రవీణ్ కుమార్ సంబంధించిన కుటుంబ సభ్యులు అదేవిధంగా తన మిత్రులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు ముండిగా రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి తీగరాజపల్లి వద్ద కెనాల్లో పడేటువంటి ఘటనలో ఇక డెడ్ బాడీలు కూడా లభ్యమైన నేపథ్యం లోపల వాటిని ఎంజిఎంకు తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతున్న వేళ అదేవిధంగా రేపు ఆదివారం కుటుంబ సభ్యుల మధ్య సంతోషం గడుపుతాను వెళ్తూ ఈ విధంగా అకాల మృత్యువాత పడడంతో కూడా మేచరాజపల్లి గ్రామంలో కూడా మొత్తంగా విషాద ఛాయలైతే అనుకున్న పరిస్థితి. మొత్తానికి మరికొద్ది సేపట్లో కూడా ఆ కారు బయటకు వచ్చేది. డెడ్ బాడీలను కూడా రెండింటిని తీసుకొని ఎంజిఎం మార్చురికి తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రవీణ్ కుమార్ సమయ కొడుకును ఎంజిఎం మార్చురికి తరలించారు. తన భార్య మృతుని భార్య కూడా ప్రాథమిక చికిత్సల కోసం ఎంజిఎంకు తరలించారు. మొత్తానికి ప్రవీణ్ కుమారు, తన కూతురు, తన కొడుకు ప్రవీణ్ మొత్తంగా ముగ్గురిని ఆ యొక్క ఎస్ఆర్ఎస్పి కెనాల్ పొట్టున పెట్టుకుని చెప్పవచ్చు. మొత్తానికి మరికొద్ది సేపట్లోనే డెడ్ బాడీస్ అన్ని కూడా పోస్ట్మార్టం చేసి పోలీసులు మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం ఉంది. సో ఒకసారి మనం చూడవచ్చు పూర్తిగా కారు కంప్లీట్గా బయటికైతే వస్తుంది. అందులోనే డ్రైవర్ సీట్లోనే మనకు ఆ ప్రవీణ్ కుమార్ డెడ్ బాడీ కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ రోజున ఒక హృదయ విదారక ఘటన అటు మేచరాజపల్లి గ్రామంలోనూ వరంగల్లోనూ పూర్తిగా విలపించే విధంగా అన్నటువంటి ఒక హృదయ విదారక ఘటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక తాను కూడా స్ట్రోక్ రావడంతోనే ప్రవీణ్ కుమార్ కూడా అందులోంచి బయటికి రాలేకపోయాడని తెలుస్తుంది. ఒకవేళ తాను అనారోగ్య సమస్య లేకపోయి ఉంటే కాపాడేవాడేటువంటి భావన కూడా వెలుగుతుంది. సో ఒకసారి చూడవచ్చు కంప్లీట్గా మనకు ఆ వెహికల్ కూడా కంప్లీట్గా బయటకు వచ్చింది. ఇక ఫ్రంట్ సీట్లోనే ప్రవీణ్ కుమార్ డెడ్ బాడీ ఆ డ్రైవింగ్ సీట్లో నుంచి ఆ పక్క సీట్లోకి కంప్లీట్గా పడిపోయి అందులో ఇరుక్కుపోయి మృతి చెందారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని పంచనామా నిర్వహించి డెడ్ బాడీ అనంతరము బాడీస్ను కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది తీగరాజపల్లి కెనాల్ వద్ద జరిగినటువంటి ప్రమాదం సంబంధించి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.